కలకత్తా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్ మోమితా డెమ్నాథ్ ఎంబీబీఎస్ ని అత్యంత క్రూరంగా రేప్ చేసి చంపడం జరిగింది. ఇందుకు నిరసనగా చనిపోయిన మహిళా డాక్టర్కి న్యాయం చేసి దోషులను ఉరిశిక్ష విధించాలని కోరుతూ శనివారం నల్గొండ జిల్లా గ్రామీణ వైద్యులు మరియు మహిళా గ్రామీణ వైద్యులు అందరూ కలిసి నిరసన ర్యాలీ నిర్వహించి వారికి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. కలకత్తా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్ మోమితా డెమ్నాథ్ ఎంబీబీఎస్ ని అత్యంత క్రూరంగా రేప్ చేసి చంపడం జరిగింది. ఇందుకు నిరసనగా చనిపోయిన మహిళా డాక్టర్కి న్యాయం చేసి దోషులకు ఉరిశిక్ష విధించాలని కోరుతూ శనివారం నల్గొండ జిల్లా గ్రామీణ వైద్యులు మరియు మహిళా గ్రామీణ వైద్యులు అందరూ కలిసి నిరసన ర్యాలీ నిర్వహించి వారికి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర గ్రామీణ వైద్యుల తరఫున సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తులు వీలైనంత త్వరగా దోషులకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో డిఎస్ఎన్ చారి, జి నరసింహారెడ్డి, పి వెంకటేశ్వర్లు గౌడ్, నసిరుద్దీన్, కృపారెడ్డి, కె శ్రీనివాస్, కెఎల్ రాజు గౌడ్, కృష్ణాచారి, సులేమాన్, శివరాం, కుమారస్వామి, లక్ష్మీనారాయణ, చిన్న దశరథ, పెద్ద దశరథ, ప్రభాకర్, కట్టంగూరు సైదులు, శ్రీనివాస్ గౌడ్, కర్ణాకర్, వెంకన్న, శివలీల, మణికుమారి, లలిత, సంధ్య, నరసింహ గౌడ్, విజయలక్ష్మి, యాకాంబరం, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు. సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం నల్గొండ జిల్లా గ్రామీణ వైద్యులందరి తరపున, అదేవిధంగా మహిళా గ్రామీణ వైద్య సోదరులందరి తరపున, రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ వైద్య సోదరులందరి తరపున, మహిళా గ్రామీణ వైద్య అందరి తరపున కలకత్తాలో డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ మమితా గారి హత్యకు సంబంధించిన విషయంలో సీరియస్గా జడ్జి గారు కేసు విచారణ చేసేసి కఠినమైన శిక్ష అమలు చేయాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ వైద్య సోదరులందరి తరపున సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం నల్గొండ జిల్లా నుంచి కోరుకుంటున్నాం. సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం మరియు వైద్య సోదరులందరూ, యావత్ తెలంగాణ గ్రామీణ వైద్య సోదరులందరూ ఈ డాక్టర్ మమితా గురించి జరిగిన సంఘటనను గురించి విశదీకరించి దాన్ని గవర్నమెంట్ పూర్తిగా పట్టించుకొని వాళ్ళ చట్టరీత్యా నేరాలను శిక్షించాలని కోరుకుంటున్నాం.